రెండు అద్దాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు. మెట్ల దగ్గర అద్దాలు ఉంచకూడదు. పగిలిన అద్దంలో ముఖం చూసుకోకూడదు అని పెద్దలు అంటూ ఉంటారు. పగిలిన అద్దంలో ముఖం చూసుకుంటే మనం వివిధ రకాల్లో కనిపిస్తూ ఉంటాం. మన రూపాన్ని ఇలా చూసుకోవటం వల్ల నెగిటివ్ ఆలోచనలు పెరుగుతాయట. పగిలిన అద్దం ఇంట్లో ఉండటం వల్ల అనవసరంగా కలహాలు, చికాకులు కలుగుతాయట. అంతేకాకుండా అద్దం క్రింద పట్టం కూడా ధన నష్టాన్ని చూపిస్తుంది. ఉదయం నిద్ర లేవగానే అద్దంలో ముఖాన్ని చూసుకోకూడదు. అలా చేయటం వల్ల అనుకున్న కార్యాలు నెరవేరవు. ఇంట్లో అద్దం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ఇలా ఉంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. అద్దాన్ని పగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పగిలిన అద్దం ముక్కలు ఎక్కువ రోజులు ఇంట్లో నిలవ ఉండకూడదు. కోపంతో అద్దాన్ని పగలగొడుతున్నారు అంటే ఆ ఇంట్లో తీవ్రమైన ధన నష్టం